17 లోక్సభ సీట్లు ఇప్పుడు ఉన్నాయి. ఆ 17 కాస్త 26 సీట్లు కాబోతున్నాయి. అదే విధంగా 25 ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ సీట్లు ఉన్నాయో అవి ఇప్పుడు 38కి చేరబోతున్నాయి. అంటే ఆల్మోస్ట్ 25 + 38 25 38 అంటే 10 + 3 13 సీట్స్ పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. సో తెలంగాణలో 9 పెరుగుతున్నాయి, 26. అన్ని రాష్ట్రాల్లో 50% పెరుగుతాయి. సభలో స్పష్టత ఇచ్చిన అమిత్ షా. లోక్సభ సీట్లని మహిళలకి వస్తున్నాయంట. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం, దేశవ్యాప్తంగా 50% సీట్లు పెంచుతున్నాం. అలా పెరిగే సీట్లని మహిళలకి వెళ్తాయి. మిగిలిన 543 సీట్లు ఓపెన్ గా ఉంటాయి. అందులోనూ మహిళలు పోటీ చెయ్యొచ్చు. సో ఏదైతే ఇప్పుడు మళ్ళా సరే 33 వచ్చాయి, 38 వచ్చాయి, తెలంగాణలో 26 వచ్చాయి. సో ఇన్ని పెరిగినాయి కదా, మళ్ళా మనం పోటీ చేయొచ్చు అంటే లేదు లేదు, అది ఓన్లీ మహిళలకి ఏదైతే సీట్లు పెరిగినాయో అవి ఓన్లీ ఓపెన్ ఫర్ లేడీస్ అంట. సో లేడీస్ కి అవకాశం ఇస్తున్నారు రిజర్వేషన్ లో. సో ఏదైతే మిగిలిన సీట్లు ఉంటాయో అవైతే మాత్రం ఓపెన్ కేటగిరీలో ఉంటాయి, ఎవరైనా పోటీ చేయొచ్చు. దాంట్లో కూడా కావాలంటే లేడీస్ ఫీమేల్ క్యాండిడేట్స్ మళ్ళీ పోటీ చేయొచ్చు. ఇది ఇలా ఉంటే ప్రియాంక గాంధీ గారు మాత్రం బిల్లు ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమే, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని 3 సభ్యులు తెలుస్తారు. ప్రియాంక గాంధీ చెప్పారంట, బిల్లు ఒకవేళ ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమవుతుందని చెప్పారంట.